సేవలను అందించుచు కోనసీమ ప్రాంతంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలలో ముందంజలో ఉన్న సంస్థ ఈ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్. మా ఆరాధన కార్యక్రమాలు శుక్రవారం స్వస్థత ఆరాధన, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం సండే స్కూల్ మరియు ఆరాధన, మంగళవారం నగరం బ్రాంచ్లో ఆరాధన, నెలలో ఆఖరి శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక, నెలలో మొదటి గురువారం నెల సన్నిధి. మా పరిచర్యలలో పాలు పొందండి, దైవాశీర్వాదం పొందండి. అందరం చప్పట్లు కొడదాం. అందరం చప్పట్లు కొడదాం. మా దగ్గర పాటల పుస్తకాలు తీసుకోండి, మాతో కూడా కలిసి పాడి దేవుని పాటలు నేర్చుకోండి. పరిశుద్ధ సింహాసనం యేసు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం యేసు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం. మన మధ్యనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. విడువని ఎడబాయిన దేవుడు, మర్చిపోని దేవుడు, కునుకోకుండా నిద్రపోకుండా ఉన్న దేవుడు. శరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, శరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, చేయుకటి గానములకు నీవే యోగ్యుడవు, చేయుకటి గానములకు నీవే యోగ్యుడవు. పరిశుద్ధ సింహాసనం యేసు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం. కోట్లాది దూతలతో నిత్యము స్తుతించబడుతున్నాడు. 24 మంది పెద్దలు, స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు, భాషకుడు, విమోచకుడు, మార్గమును సాక్ష్యమును జీవమును
సాక్ష్యమును జీవమునయ్యున్న మా దేవా, నా హృదయమే నీ ఆలయం, నాలో వసించు ప్రభువా, నా హృదయమే నీ ఆలయం, నాలో వసించు ప్రభువా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు, వారికి తోడున్న దేవుడు, యోసేపుకి తోడన్న దేవుడు, దానియేలు, షద్రక్, మేషక్ తోడైన దేవుడు, ఇమ్మానుయేలు అనే దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు. ఆయన అల్పయును ఒమేగయును, యుగ యుగములకు సజీవుడవు, అల్పయును ఒమేగయును, యుగ యుగములకు సజీవుడవు. ఆకాశ భూమి గతించినను నీవే మా దేవుడవు. ఆకాశ భూమి గతించినను నీవే మా దేవుడవు. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. గర్భఫలం యెహోవా స్వాచ్ఛం బహుమానం అన్నారు తండ్రి. స్వాచ్ఛం అనగా కుమారుడు, బహుమానంగా కుమార్తెనైనా నీ గర్భఫలాన్ని, భూఫలాన్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చారు తండ్రి. ఆశీర్వదించండి. మా మధ్యకు వచ్చిన బిడ్డలు కూడా ఏమైనా బిడ్డలు దీవించండి. కొద్ది సమయం మీ సన్నిధిలో మేము గడుపుతుండగా తండ్రి మిగతా సమయాన్ని నీ దాసుల ద్వారా మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును. అమ్మా, నీ క్రియలను నేను ఎరుగుదును. అమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి క్రియలు ఆయన బాగా తెలుసు. ఆయన కంటికి మరుగైంది లేదు, ఆయన చెవికి వినబడింది లేదు. దేవునికి స్తోత్రం. నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీకు శక్తి కొంచెమైనా నీవు నా వాక్యములను గైకొని, నా వాక్యాన్ని గైకొని, నా నామమును ఎరుగుననలేదు, నా నామాన్ని ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, తలుపు నీ వద్ద తీసియించి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. ఆమేన్. జాగ్రత్త. మీ ఇంటికి అందరికీ తలుపులు ఉంటాయి. కారుకి తలుపు ఉంటుంది, ప్రతి దానికి తలుపు ఉంటుంది, బ్యాంక్ తలుపు ఉంటుంది. ఇద్దరు అసిస్టెంట్ మేనేజర్, మెయిన్లు ఇద్దరు కలిసి తాళం వేస్తారు, ఎందుకంటే డబ్బులన్నీ అందులో ఉంటాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం మీకు నాహో గురించి చూపిస్తే, నాహో ఓడకి తాళం వేసింది ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరు వేశారు? దేవుడు వేసి పడేశాడు. చెప్పలు కొట్టండి. ఎందుకంటే నాహో నీలాంటోడు, నాలాంటోడు, కనికరం గలవాడు. ఈ డోర్ కింద తీసాడనుకో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుపోతారు. నాహో వచ్చాడు, చెప్పాడు, నేను దీవించబోతున్నాను, ఇదిగో ప్రపంచానికి అంతం వచ్చింది, కానీ నీవు ఒక ఓడను కట్టాలి. హల్లెలూయా. తలిపేశాడు అన్నమాట.
ఇప్పుడు తలుపు తీయబోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? నరకానికా? షూట్ ప్రశ్న. స్వర్గానికా? చెప్పండి. స్వర్గానికి వెళ్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రెండు ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి. ప్రకటన గ్రంథం 9వ వచనంలో ఏమంటున్నాడు తెలిసిన ప్రభు? యూదులియే కాక తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి మీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతనని తెలుసుకున్నట్లు చేసేదను. ఆమేన్. మీరు చూసారో లేదో కానీ మీకు తెలియదులేండి. మా రాజేశ్వరికి తెలిసిన దెయ్యాలు పట్టుకునే వాళ్ళు వస్తారు ఇక్కడికి. నాయనా మా దెయ్యాల సంఘం అంట. ఓరే నాయనో, ఏం గొంతులు ఇక్కడి నుంచి అక్కడ దాకా దొల్లి వెళ్ళిపోతుంటారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారు. ప్రతి నాలుక దేవుని స్తుతించును, ప్రతి మోకాలు దేవుడి పేగట అంగును. నా నామంలో మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు, రోగుల్ని స్వస్థపరుస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడి నామంలో, ఏ నామం? యేసు ప్రభు నామం. పరలోకమందు భూలోకమందు సర్వాధికారం ఇవ్వబడిన యేసయ్య నామం. దేవునికి స్తోత్రం. ఎక్కడ దేవుడి నామాన్ని ఉచ్చరిస్తారో వారు దేవుడు దీవిస్తాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్తగా వినండి. నీవు ఆశీర్వదించబడాలంటే సామెతల గ్రంథం ఆశీర్వాదము అందరు చెప్పండి. ఎవరిస్తారట? డానియేలు గారు కాదు, చెప్పండి. యెహోవా, భూమి ఆకాశాలు సృష్టించిన యెహోవా. కొనకుండా నిద్రపోవటం నాకు యేసే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టం చేత ఆయన ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆయన ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఇక్కడ ఎలాగే ఇదంతా కాలపెట్టి ఇవన్నీ ఉన్నాయంటే ఇది తెలిసినండి. ఎవరిచ్చింది? యేసయ్య ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు చెప్తాను కదా, నేను సేవ చేయడానికి వచ్చినప్పుడు తొంగసా పట్టుకొచ్చి ఇచ్చింది ఒక ఆవిడ. ఏం సాప? తొంగసాప. ఇక్కడ ఏమి లేవనుకోండి. దేవునికి స్తోత్రం. ఏమా అన్నాను. ఏమమ్మా తొంగసా పట్టుకొచ్చి ఇచ్చేవి ఎందుకమ్మా అన్నాను. దేవుడు నాకు చూపించాడు, మీకు సాపేమన్నాను. యేసు ప్రభువా, సాపతోటి ప్రయత్నం చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆవిడ కోటీశ్వర్లు అయిపోయింది. చప్పలు కొట్టండి. నువ్వు దేవుడికి ఇచ్చి పాడైపో. దేవుడికి ఇవ్వకుండా బాగుపడవు. ఇచ్చి పాడైపోయినట్టు ప్రపంచంలో ఎవడో లేడు. ఇవ్వకుండా బాగుపడకుండా ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. నాకు ఇచ్చి నన్ను శోధించినడా ఆకాశ వాకట్లు విప్పుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద యథార్థవంతుడు అంటే ఎవరో తెలుసా? యోబు. అందరు చెప్పండి ఎవరంట? మీరు వెళ్ళారు ఇరాక్? చెప్పండి. ఇరాక్ దేశంలో అక్కడ ఇప్పటికీ ఉన్నాయి ఆయన. యోబు ఎంత నీతిమంతుడో. ఇశ్రాయేల్ దేశంలో ఎవరెవరు ఉన్నారో ఆయన్ని అలాగే ఉంచాడు దేవుడు. ఎందుకో తెలిసిన? ఈ తరంలోకి, రాబోయే తరంలోకి, ముందున్న తరాల్లోకి దేవుడి గురించి తెలవాలని దేవుడు అలాగే ఉంచాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఇవన్నీ కూడా తెరవటానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలియజేసిండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగునని. అందరు చెప్పండి. నీ సంతానము. అమ్మా, గర్భఫలం వాళ్ళు వచ్చిన వాళ్ళు, నీ సంతానము విస్తారమగునని నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. చెప్పలు కొట్టండి. నీ గుడారంలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిస్తున్నా ఉదయమా 4:30కి లేచి ఒక గంటన్నర
ప్రభు సన్నిధిలో మొదటి జామునే ప్రార్థన చేయాలంట. నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలంట, నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి, నీ భార్య కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనకు సావు లేదు. ప్రార్థన ఏదైనా చేయగలుగుతుంది. ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ సన్నిధికి వచ్చేస్తారు. నువ్వు ప్రార్థిస్తే చాలు. అడుగుము జన్మల స్వాచ్ఛంగా భూమిని దిగంత వరకు సొత్తుగా ఇస్తాను. నువ్వు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? చెప్పండి, అడుగుతున్నావా? అడుగుడి మీకు ఇవ్వబడును. నీకేం కావాలన్నా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఈరోజు సామెతల గ్రంథం జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను. జ్ఞాన మార్గాలు నేను మీకు బోధించాను. యథార్థ మార్గములో నేను నడిపించుచున్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెత్తినప్పుడు అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఆమేన్. ఒకసారి ఏం చేసిందంటే, అప్పుడు నేను యేసు ప్రభుని ఎరక్కముందనమాట, నేను ఇంటికి రావాల్సి వచ్చింది. నేను బీటీ స్టేషన్ నుంచి వస్తున్నప్పుడు ఈ ట్రైన్ వచ్చేసిందని చెప్పి ఇలాగ వెళ్ళిపోతున్నప్పుడు ఈ టక్మని పట్ట దాంట్లోకి వెళ్ళిపోతే ఈ కాలు దాంట్లో పడిపోయింది. అప్పుడే వెళ్ళిపోవాల్సిందనమాట. దేవుని కృప, నీతిమంతుడి కలిగి ఆపదలో. అప్పటికి నాకు యేసుప్రభుడి గురించి తెలియదు, కానీ యేసుప్రభు భక్తులు అంటే నాకు చాలా ప్రేమ. వాళ్ళ ఆశీర్వాదమే ఈరోజు నేను ఎంత పెద్దవాడిని అయ్యాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో పెద్ద పెద్ద దైవజనులకి నేను సేవ చేశాను. హల్లెలూయా. స్టీఫెన్ పౌల్ గారు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మన ఫ్రెండ్ తెలుసా మీకు? స్టీఫెన్ పౌల్ గారు ఒకసారి ఏసన్ గారికి వచ్చారంట, పిలిచారంట. స్టీఫెన్ బాల్ వెళ్ళరా అన్నాడంట. బాబోయ్ ఏంటి బాబు వెళ్తున్నాడు, తీసో అన్నాడంట. తీసాడంట. వెంటనే కాలు కడిగాడంట. ఏసన్ గారు అమ్మ అందుకే గొప్ప సేవ చేశారు వాళ్ళు. చప్పలు కొట్టండి. జాన్ వెస్లీ గారు, గుంటూరు జాన్ వెస్లీ గారు, రాజమండ్రి జాన్ వెస్లీ గారు. ఎందుకు నేను చెప్తున్నాను తెలిసిన, ఆయన కూడా ఎక్కడికి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు దైవ సేవకుని ప్రవక్తగా చేర్చుకుంటే ప్రవక్త యొక్క ప్రతిఫలం తప్పకుండా నీకు వస్తుంది. వలసలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రవక్తనే, నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు నష్టం కాదు లాభం పొందుకున్నావు. ప్రతి మనుషునికి ఎలాగ ఉత్తరం ఇవ్వవలెనో, ప్రతి మనిషికి ఎలాగోత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ. అది మన అమ్మా తల్లి, మన సంభాషణ ఎంత బాగుంటుందో కారం వేసినట్టు ఉంటుంది అంతే. ఉప్పు వేసినట్లు కాదు, రుచి కాదు కదా. అనేది చూడు. ఉప్పు ఎక్కడ పెట్టుకుంటారండి? పెట్లు పెడతారండి మీరు? తాళం వేసి అలా పెట్లు పెడతారా? బయట ఆడేస్తారు అలాగా. ఉప్పు అనేది చూడు. మన గాంధీ మహాత్ముడు మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చాడంటే ఆయన చేసిన సత్యాగ్రహం ఏంటో మీకు తెలుసా? మీ పిల్లలకి ఏంటి? ఉప్పు. హల్లెలూయా. ఉప్పుగా అంత వాల్యూ ఉంది. ఉప్పు బంగారంలా పెట్టుకోడు. దొంగడు ఉప్పు పట్టుకెళ్ళడం. ఏం పట్టుకెళ్తాడో తెలిసిన? బంగారం, బట్టలు అన్నీ పట్టుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. మనకు ఉప్పు మళ్ళు ఉన్నాయి. మీకు బాగా తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మన తూర్పుగోదావరి జిల్లా ఉప్పు మళ్ళు చాలా ఉన్నాయి. మీకు తెలుసా? అలా మళ్ళు కడతారు. ఆ నీరు వచ్చి వెళ్ళిపోయినప్పుడు అదంతా ఉప్పు అయిపోతుంది. ఉప్పాడ అని పెట్టారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందరూ మోకరించండి. మన మధ్యన యవనస్తులు ఎదురున్నారు. ఈరోజు మనం ఆశీర్వదించబడతాం. అలాగే గర్భఫలం కోసం అందరూ మోకరించండి. హల్లెలూయా. ఒక్కసారి నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని మార్చగలుగుతాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. నాకు తోడున్న దేవుడు మీకు కూడా తోడు ఉంటాడు. నేను విడివాడు ఎడబాయడం, సదాకాలం మీకు తోడై ఉంటాడు.
సదాకాలం మీకు తోడై ఉంటాడు. నేను సదాకాలం నీకు తోడై ఉంటాను. ప్రభునందు ప్రియులాడు, ఏది నీ అవసరం, ఏది నీ బాధ, ఏది నీ రోగం, ఏది నీ కష్టం, ఏది నీ ఇబ్బంది, శత్రుల ఎదుట భోజనం సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధులైన ప్రభు, జీవంగల తండ్రి, ఇంతవరకు నీ మాట విన్నారు తండ్రి. ప్రభు, నీ మాట ప్రభు మార్పు లేనిది, నీ మాట విడివంది ఎడబాయింది తండ్రి. కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. జరుగుతున్న ఇంతవరకు చేసిన కార్యానికే నీకు స్తోత్రాలు. సంగీతాన్ని అందిస్తున్న బిడ్డలకి, మా మధ్యకు వచ్చిన యవన బిడ్డలు కూడా వాక్యం అలాగే తండ్రి గర్భఫలాలకి ఇవ్వబోతున్న ప్రతి దాంట్లోనే తండ్రి ఈరోజు తండ్రి ప్రభా తండ్రి జీవజాలాలు వాటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ గ్రామాలను దీవించి ఆశీర్వదించండి. మా దేశాన్ని దీవించండి ప్రభా. మా రాష్ట్రాన్ని దీవించండి. మా యొక్క గ్రామాధికారులను దీవించండి, కృపించండి ప్రభా. నీ కృప హస్తానికి అప్పగించుకుంటున్నాం. నేను నీ కృపలో భద్రపరచండి. మా ఎమ్మెల్యే కుమార్తె వివాహం తండ్రి, మా రోజు వివాహం జరగబోతున్న వివాహం తండ్రి ప్రభా తోడుగా అడుగుండి ప్రభా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఆ వివాహాల్లో మీరు తోడుగా ఉండి గొప్ప కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి. వ్యక్తులు వాళ్ళ కుటుంబాన్ని తండ్రి ప్రభా, కుమారుని తండ్రి ప్రభావంతో తీసుకున్న సేవకుని కూడా దీవించండి. శుభం పలుకుతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి అమ్మ. అదిగో మందిరానికి వచ్చినప్పుడు ఎలాగ దేవుడు దీవించాడో మిమ్మల్ని కూడా అలాగే దీవిస్తాడు తల్లి. చెప్పమ్మా. గారికి అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చినందరికీ వందనాలు. నేనైతే బయట ఉన్నాను, వాళ్ళ అమ్మగారు కూడా బయట ఉన్నారు. మా మేనగోళ్ళండి అమ్మాయి. అయితే చిన్నతనంలో పెళ్లి చేసాము. నార్మల్ డెలివరీ అయితే అవ్వలేదు, పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు. మేము అందరం కంగారు పడ్డాము. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే పాపను పాట పెట్టుకుంటాను అనుకున్నానండి. పాపను పాట పెట్టుకుంటున్నాను. మేనగోళ్ళ కూతురండి అమ్మాయి. ఆమేన్. అమ్మాయిలా చూడు తల్లి, ఈ అమ్మాయి చాలా జ్ఞానవంతురాలు తెలుసా నీకు? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులైన ప్రభా, జీవంగల తల్లి, ఇప్పుడే చెప్పారు తండ్రి గర్భపాలు నువ్వు ఇచ్చే స్వాచ్ఛ బహుమానం తండ్రి. ఆ బిడ్డను మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నీ పరిశుద్ధ మందిరాన్ని తీసుకొచ్చి కృతజ్ఞతగా కానుకిచ్చి పాడుకొని తీసుకెళ్తున్నారు తండ్రి. ఆ బిడ్డ ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. తల్లిదండ్రులకు పేరు తెచ్చోట్లకి నీకు మహిమగా అనేకులకి ఆశీర్వాదకరంగా బిడ్డను దీవించమని, నీ దేవుని వర్షాలతో కూడిపించి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. నాకైతే 2 కోడళ్ళండి. నా పెద్ద కోడలు అయితే ఎప్పటి నుంచో బయటకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుందండి. నన్ను ఎప్పటి నుంచి కూడా నేను ఎవ్వరికి కూడా చెప్పలేదు. నేను ఇప్పుడు దైవజనానికి తప్ప మరొకరు ఎవరికి చెప్పలేదండి. ఈ రోజు కూడా దైవజనానికే చెప్పుకుంటున్నాను నేను. మరి ఇంతవరకు నేను దైవజనానికి ఎలా, మా దేవుడికి ఎలా మొరపెట్టుకున్నానో అలాగే నా ఇందులో గొప్ప కార్యం చేశాడండి కూడా నా తండ్రి. నాకంటూ ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన కాక, ఆమేన్. అండి. అయ్యగారికి అమ్మగారికి ఇక్కడ ఉన్న దైవజనులకు అందరికీ కూడా వందనాలు. వారం అంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడండి. దేవునికి వందనాలు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడండి. దేవునికి వందనాలు. అట్లాగే ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. నా భర్త పని బట్టలో తోడుగా ఉండేలాగా అందరినీ కాచి కాపాడేలా చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. వచ్చిన సంఘం బిడ్డలకి నా వందనాలు చెల్లించుకున్నాను. వచ్చిన సేవకుడు కూడా నేను వందనాలు చెల్లించుకున్నానండి. గంగవారం మా పాప మా ఎల్లుడు కూడాను నేను ఇప్పటి నుంచో సంఘం నుంచి నేను రచన పొందండి అమ్మ, రచన పొందండి అంటే నేను పొందుతానమ్మా. మా ఎల్లుడి పేరు హనుమంతరావు అండి. బాబు మీరు కూడా పొందేయండి అంటే నేను పొందనని అతను పూజ చేసుకుంటూ ఉంటాడండి. నేను అలాగే సంవత్సరం మనిషి దేవుడిని అడుగుతున్నానండి. దేవుడిని అమ్మని పొందనాలు. నా చిన్న సాధ్యం, నా పేదరాలు సాధ్యం మరి దేవుడు మరి దీవించి ఆశీర్వదించను కాకండి. ఆమేన్. వందనాలండి. నాకు పెళ్ళయి 4 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. మీ సన్నిధికి వచ్చానండి. 7 వారాలు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నానండి. నాకు దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడండి. ఆమేన్. 2 కుమారులను ఇచ్చాడండి దేవుడు. టైం లేక రాలేకపోయానండి. ఇప్పుడు వచ్చి మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. క్రీస్తు పేరట వందనాలండి. నేను ఈ మందిరానికి వచ్చినప్పుడల్లా నాకు వివాహం కావాలి ప్రభు అని అడిగాను. మంచి భర్తను ఇచ్చాడు. అలాగే వివేకం చదువుకున్నారు కానీ ఉద్యోగం అయితే లేదు.
ఉద్యోగం రావాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మా బావగారు టీచర్ చదువుకున్నారు, అతనికి ఉద్యోగం రాలేదండి. తన కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. అలాగే వివాహం అయ్యి 6 నెలలు అయింది, గర్భఫలం లేదు. గర్భఫలం కోసం వచ్చాను. దేవుడు నాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. కూడా వచ్చిన అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. అయ్యగారికి వందనాలు. అందరూ కూడా నా కొరకు ఎంతో రీతిగా అయ్యగారు కూడా ప్రార్థించారు. మరి 3 సంవత్సరాలు కోవిడ్ దేశంలో మరి క్షేమకరంగా పని చేసుకుని మంచి పని ఇచ్చాడు దేవుడు. మరి నివాసం లేని నాకు చక్కటి నివాసాలను దేవుడు ఇచ్చాడు. అయ్యగారు వచ్చి ప్రార్థించక మరి ఎంతో అందమైన ఇల్లు దేవుడు నాకు ఇచ్చాడు. అందుకు దేవుడు నామానికి వందనాలు, అయ్యగారికి వందనాలు. మరి దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో గొప్ప మేలు చేశాడు. అందుకు దేవునికి ఎంతో రీతిగా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మా పరిచర్యలు సేవా విస్తరణ కొరకు మీ ప్రేమపూర్వక కానుకలు కోరుచున్నాము. కానుకలు పంపుటకు జీవి దానియేలు, అకౌంట్ నెంబర్ 307111479091, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పి గన్నవరం బ్రాంచ్, తూర్పుగోదావరి జిల్లా. ఫోన్ పే నెంబర్ 9502598555. మా అడ్రస్ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్, పెదకందాలపాలెం, నాగుల్లంక పోస్ట్, పి గన్నవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ 533249. మా ఫోన్ నెంబర్ 9502598555.